అందరికీ నమస్కారం. 2024 ఆగస్టు మాసం 10వ తేదీ శనివారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. వృశ్చిక రాశి వారు ధర్మచింతనతో వ్యవహరిస్తారు. గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు. దైవబలం సంపూర్ణంగా ఏర్పడుతుంది. ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. శుభప్రదమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. సమర్థవంతంగా పనిచేస్తారు. స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగితే శుభం చేకూరుతుంది. ప్రారంభించినటువంటి పనులు ఆలస్యం కాకుండా చూసుకోవాలి. మనస్సు చెడును ఊహించే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. గత అనుభవంతో పనిచేస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. బలహీనపరిచే ఆలోచనలను తిరస్కరించండి. ఉత్తమ ఫలితాలను అందుకుంటారు. చక్కటి బుద్ధిబలంతో సందర్భోచితంగా కీలక నిర్ణయాలను తీసుకుంటారు. ఎవరిని అతిగా విశ్వసించవద్దు. అనవసరమైనటువంటి అంశాలలో సమయాన్ని వృధా చేయవద్దు. ప్రయాణాలలో ఆటంకాలు తొలగిన మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు ఏర్పడిన ముఖ్యమైనటువంటి విషయాలలో సొంత నిర్ణయాలు పనిచేస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మిశ్రమ వాతావరణం ఏర్పడుతుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోవద్దు. తోటివారి సహకారంతో మేలు చేకూరుతుంది. మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. గ్రహబలం అనుకూలిస్తుంది. విశేషమైనటువంటి ఫలితాలు ఏర్పడడం, ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది. ఆర్థికంగా అనుకూల కాలమనే చెప్పవచ్చు. ఆస్తిని వృద్ధి చేస్తారు. గృహయోగం ఏర్పడుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. సమయానికి సహాయం చేసేవారు ఏర్పడడం, సమయానుకూలంగా ముందుకు సాగుతారు. ప్రయత్నంలో రాజీ పడకుండా ముందుకు సాగుతారు. మీ యొక్క శ్రమ ఫలిస్తుంది. మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది. మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు. తోటివారి సూచనలు పాటించడం చాలా మంచిది. మీ యొక్క రంగాలలో మీ యొక్క పరిధికి మించినటువంటి విషయాలలో తలదూర్చవద్దు. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఏర్పడిన ప్రయత్నసిద్ధి ఏర్పడుతుంది. కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగితే ఉత్తమ ఫలితాలు ఏర్పరచుకుంటారు. నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అధికారుల వలన మేలు చేకూరుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి ఆటంకం కావు. లక్ష్యాలు నెరవేరును. మీ యొక్క రంగాలలో ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. ఉద్యోగంలో అనుకూల ఫలితాలు ఏర్పడడం, నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలను సాధిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికార యోగం ఏర్పడుతుంది. వ్యాపారంలో ఆచితూచి వ్యవహరిస్తారు. శ్రమ ఫలిస్తుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. తోటివారితో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు. మొహమాటం వల్ల ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. చేపట్టినటువంటి వ్యవహారాలలో ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందడం, కొత్త పరిచయాల వలన ఆర్థిక లాభాలు ఏర్పడడం, ఉద్యోగాలలో అభివృద్ధిని సాధిస్తారు. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలను చేసుకుంటారు. ఉద్యోగాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు ఏర్పడడం, నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు అనుకూల సమయమనే చెప్పవచ్చు. ఉన్నత విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ముఖ్యమైనటువంటి సమావేశాలకు ఆహ్వానాలు అందడం, సంతాన శుభ కార్యక్రమాల విషయాలపై కీలక నిర్ణయాలను తీసుకుంటారు. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగడం, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి అధికారుల నుంచి ప్రశంసలను అందుకుంటారు. ఆత్మీయులతో ఉన్నటువంటి వివాదాలను పరిష్కరిస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు. దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. వ్యాపారంలో లాభాలు ఏర్పడడం, సోదర వర్గం వారి నుంచి ఊహించినటువంటి ఆర్థిక సహాయం లభిస్తుంది. చేపట్టినటువంటి వ్యవహారాలలో మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ అవసరం. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. దూర ప్రయాణ సూచన ఏర్పడవచ్చు.
సోదరుల నుంచి ఆర్థిక సహాయం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు ఏర్పడిన కాలం అన్ని విధాల సహకరిస్తుంది. గౌరవ సన్మానాలను అందుకుంటారు. ధర్మచింతనతో ముందుకు సాగుతారు. ముందస్తు ప్రణాళికలతో ఇబ్బందులు దరిచేరవు. అధికారుల వలన మేలు చేకూరుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. వృశ్చిక రాశి వారికి హనుమాన్ చాలీసా పఠించడం వలన శుభ ఫలితాలు కలుగును. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.